ఉదయకాలం ప్రభు మనల్ని ప్రేమించి జూలై మాసం 10వ తేదీని మనకి ఈవిగా ఇచ్చారు. అందును బట్టి ప్రభుని స్తుతిద్దాం. 4574వ రోజుకు మనల్ని నడిపించిన దేవుని స్తుతిద్దాం. ప్రార్థించి పరిచర్యను ప్రారంభం చేద్దాం. ప్రభుదాస్ అన్న కర్నూలు నుంచి. కృపాశక్తి సంపన్నుడా, కరుణావాత్సల్యుడా, మహిమ స్వరూపి, అద్వితీయుడా, అనంతుడా, ఆదివంతమై అల్పవు మేఘమైన దేవ, స్తోత్రములు నాన్న. మా ప్రభు నీ ప్రియకుమారుడు మా విమోచకుడు యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి బల పూజించి స్తుతించి మా హృదయమార కృతజ్ఞత స్తోత్రములు జిహ్వాఫలములు సమర్పిస్తున్నాం. గత రాత్రి నెమ్మదిని, విశ్రాంతిని, ఆరోగ్యమును, ఆవిష్యను అనుగ్రహించి మా జీవితాల్లో మరొక నూతన దినమును దయచేసినందుకు స్తోత్రములు. సరే, జూమ్ లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కృప చూపండి. చేరువచ్చిన నీ దాసులను, పెద్దలను, సేవకులను, సహోదరులందరిని బట్టి కనపరుస్తున్నాం. ఇంకా జాయిన్ కావలసిన వారు ఉన్నారు, వారిని కూడా మరి జ్ఞాపకం చేసుకుని వేడుకుంటూ ఈ యొక్క కూడికకు ఆది అంతమై మీరే ఉండి నడిపించి మిమ్మల్ని మీరు మహిమపరుచుకోండి, మాతో ఉండమని మా విమోచకుడు నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన ప్రభుదాస్ అన్న కొందనాలన వందనల్లా. సమూయేల్ అన్న రేణిగుంట నుంచి పాట పాడి ప్రభు మహింపారు. సమూయేల్ అన్న వందనాలనా? అలా వందనాలన్నా. ఓకే వందనాలన్నా. కర్నూలు అన్నా, నా రేణుగుంట గారు. ఓకే ఓకే నా క్రైస్తవ స్నానం నుంచి 727 పాట పాడుకుందాం. ఉడ్డు చీరని ఎదుట నిలుపుడు రక్షగా పాడుకుందాం. జూమ్ యాప్ లో చేరిన మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయమున పాట పాడి ప్రభువును మహిమపరుచుకుందాం. ఒడ్డు చేరిని ఎదుట నిల్చున్నప్పుడు రక్షక ఒక ఆత్మనైన తేట సిగ్గుపడిపోదునా, ఒక ఆత్మనైన తేట సిగ్గుపడిపోదునా, ఒక ఆత్మనైనా నేను రక్షింపకాయేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపకాయేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, ఆత్మందు వాంఛలేక సుమారులై కలమున్, ఆత్మలందు వాంఛలేక సుమారులై కలమున్, వ్యతపరచువారా నాడు చింతతోడ నిల్తురు, వ్యతపరచువారా నాడు చింతతోడ నిల్తురు, ఒక ఆత్మనైనా నేను రక్షింపకాయేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపకాయేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా,
యేసువాన స్వరక్షణ నిశ్చయంబుయైనాదే. యేసువాన స్వరక్షణ నిశ్చయంబుయైనాదే. అయిన ఫలితంబు చూడ కష్టపడనీతిని. అయిన ఫలితంబు చూడ కష్టపడనైతిని. ఒక ఆత్మనైనా నేను రక్షింపకా యేసువా. ఒక ఆత్మనైనా నేను రక్షింపకా యేసువా. వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. కాలమెల్లగార్చిపోయన్ మోసపోతి నేనయ్యో. కాలమెల్లగార్చిపోయన్ మోసపోతి నేనయ్యో. గడిచినాటి కాలమైతే ఎడ్చినాను రాదది. గడిచినాటి కాలమైతే ఎడ్చినాను రాదది. ఒక ఆత్మనైనా నేను రక్షింపకా యేసువా. ఒక ఆత్మనైనా నేను రక్షింపకా యేసువా. వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. భక్తులార ధైర్యము తోడా లేచి ప్రకాశించుడి. భక్తులార ధైర్యము తోడా లేచి ప్రకాశించుడి. ఆత్మలెల్ల యేసునొద్ద చేరునట్టు చేయుడి. ఆత్మలెల్ల యేసునొద్ద చేరునట్టు చేయుడి. ఒక ఆత్మనైనా నేను రక్షింపకా యేసువా. ఒక ఆత్మనైనా నేను రక్షింపకా యేసువా. వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చున్నప్పుడు రక్షక. ఒక ఆత్మనైన తేక సిగ్గుపడిపోదునా. ఒక ఆత్మనైన తేక సిగ్గుపడిపోదునా. ఒక ఆత్మనైనా నేను రక్షింపకా యేసువా. ఒక ఆత్మనైనా నేను రక్షింపకా యేసువా. వట్టి చేతులతో నిన్ను దర్శించుట
తాతగునా వట్టి చేతులాతో నిన్ను దర్శించుటాతగునా. అన్నా వందనాలన్నా. పాట పాడిన సామెలను కొందనాలనా చక్కని పాట పాడి ప్రభుని మహింపరిచారు. వాక్య లేఖనాల కొరకు ప్రార్థన చేసుకుందాం. జి తిమోతి ఎస్ఎల్ గుడిపాడి కాలనీ నుంచి ప్రార్థన చేస్తారు. వందనాలు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు 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 చెల్లిస్తూ ఉన్నాం. ఈ కాలంలో మీ పాద సాన్నిధ్యాన్ని మాకు అనుగ్రహించినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నా ప్రభు, మీ దాసులు మా ప్రియులు బర్నబాసను ప్రేరేపించి ప్రోత్సహించి పురుకొల్పించి నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన ఈ ఘనమైన పరిచర్యను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఆత్మతో నింపండి అయ్యా, మీ శక్తితో, మీ బలముతో, మీ ప్రభావంతో నింపండి. చేరువచ్చిన మాకు అందరికీ నా తండ్రి అయ్యా అవసరమైన అక్కరగలిగిన అయ్యా గ్రంథములోని లేఖనాల ద్వారా నాయన మా అందరితో మాట్లాడండి. గొప్ప తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రాలు. మీ మాటలు విని అయ్యా మీ మాట చేత నాయన జీవించబడడానికి దయ చూపించి సహాయించమని అయ్యా ప్రతి నాయన అభ్యంతరాన్ని తొలగించి ఆటంకాలను నాయన విడుదల కలిగించి మీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ నింపమని ముందున పరిచర్యను దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన తిమోతికి వందనాలు. సమయంలో దేవుని దాసులు సహోదరులు రాజమండ్రి నుంచి జాన్లీ అన్న మనకు దైవ సందేశాన్ని అందించవలసిందే. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని అర్పిస్తుంది. జాన్లీ అన్న వందనాలనా? వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో చేరువచ్చిన పరిశుద్ధులందరికీ కూడా ప్రేమ వందనాలు. మనము గత కొన్ని తరగతులుగా పరిశుద్ధాత్మను గురించిన సంగతులు మనం వింటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ నింపుదల గురించి మనం నిన్న ప్రారంభిస్తూ వచ్చాం. కొన్నిటిని మరలా జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని మనం కొనసాగిస్తాం. పరిశుద్ధాత్మ నింపుదల. పరిశుద్ధాత్మ దేవుడు మనలో స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన మనల్ని నింపాలి. ఆయన రావటమే నింపబడటం కాదు అని గ్రహించాలి. ఆయన మనలో ఉన్నాడు, ఇప్పుడు మనము నింపబడాలి. నింపబడడం అనే విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముని యొక్క పూర్తి స్వాధీనంలో ఉండుట, అదే నింపబడటం. అది ప్రధానమైన అర్థం. మరికొన్ని అర్థాలు మనం చూద్దాం. పరిశుద్ధాత్మ పాత నిబంధనలో ఆయన వచ్చి వెళ్ళిపోయేవాడు. కానీ క్రొత్త నిబంధన పరిచర్యలో సిలువ వేయబడిన తర్వాత ప్రభు తిరిగి లేచి ఆయన ఆరోహణుడై వెళ్ళిపోయాక ఆ పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసి హృదయంలో స్థిర నివాసాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, స్థిరమైన నివాసం. పరిశుద్ధాత్ముడు వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు అంటానికి మనము 4 చోట్ల ఈ సత్యాన్ని మనం స్థిరపరుస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూప ఆత్మను మీకు అనుగ్రహించును. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలో పరిచర్యలాగా వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు, ఎల్లప్పుడూ ఉంటాడు. ఇది మొదటిది. మరొక వచనాన్ని మనం చూస్తాం, చూడండి. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారి అందరికీ కూడా ఆత్మ సమృద్ధిగా అనుగ్రహింపబడి లోపల ఉండే ఒక నీటి బుగ్గ, ఎల్లప్పుడూ ఊరే బుగ్గగా ఆయన లోపల ఉన్నాడు. ఇది రెండవది. విశ్వసించుట యొక్క ఫలం. ప్రభు నమ్ముకున్నప్పుడు ఆయన మనలో ఒక నీటి బుగ్గ. యోహాను సువార్త
7వ అధ్యాయం 37, 38, 39 వచనాలు. లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాడు. కాబట్టి ఒక స్థిరమైన ఊట విశ్వాస జీవితంలో ఎల్లప్పుడూ ప్రవాహం. యోహాను సువార్తలో పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య మనం గ్రహించగలిగితే ఒక దీవెనకరమైన పాఠం. 1వ అధ్యాయంలో ఆత్మ బాప్తిస్మాన్ని గురించి చెప్పాడు. 3వ అధ్యాయంలో ఆత్మ వలన క్రొత్త జన్మ. 4వ అధ్యాయంలో ఆత్మ వలన ఆరాధించుట. 7వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ ఒక నీటి ఓట, వాని కడుపులో నుండి జీవజల నదులు. 14వ అధ్యాయంలో వేరొక ఆదరణకర్త ఆయన వస్తాడు, మీతో ఉంటాడు. 16వ అధ్యాయంలో ఆయన మీకు బోధిస్తాడు. మీరు ఇలాగున ఒక్కొక్క అధ్యాయం మీరు చదువుకుంటూ వెళ్తే పరిశుద్ధాత్మని గురించిన ఒక చక్కటి పాఠం. ఇదే సూత్రాన్ని మీరు రోమా పత్రికలో అలవాటు చేసుకోవచ్చు, గలతీ పత్రికకు అలవాటు చేసుకోవచ్చు, ఎఫెసీ పత్రికను మనం చదవచ్చు, కొలస్సై పత్రిక మనం చదవచ్చు. పరిశుద్ధాత్మని గురించిన ఎక్కువ వివరాలు ఉన్నటువంటి భాగాలు. 1, ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. 2, స్థిరమైన నీటి ఊటగా బొగ్గగా ఆయన మనలో ఉంటాడు. అలాగే ఎఫెసీ పత్రిక 1:13లో 3వది మనం చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 1:13 అక్కడేమని చెప్పాడంటే, ఆత్మచేత ముద్రించబడితిరి. ముద్ర చెరిగిపోదు, అది స్థిరమైనటువంటిది. గలతీ పత్రిక 3:2లో కూడా ఈ విషయాన్ని చెప్తున్నాడు. విశ్వాసం వల్ల మీరు ఆత్మను పొందారు, ఇది మాత్రం మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, విశ్వాసం వలన వినుట వలన పొందామో. పొందింది పోయేది కాదు. తర్వాత 4వది మనం చూస్తాం. కొరింథీ 2వ పత్రిక 1:22. కొరింథీ 2వ పత్రిక 1:22 ఆయన మనకు ముద్ర వేశాడు అని అక్కడ చెప్తూ, మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఇన్ అడ్వాన్స్ మనం ముందే యోధా తామారు ఉదంతంలో అడ్వాన్స్ అంటే అది ఫుల్ పేమెంట్ కి సరిపోయేది అని మనం ఆల్రెడీ చూసాం. ఎఫెసీ పత్రిక 4:30లో కూడా మరలా అదే చెప్తున్నాడు. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. విమోచన దినం వరకు మీరు ఆయన యందు ముద్రించబడి ఉన్నారు. ముద్రించబడ్డారు, భజనగా లేదా సంచకరువుగా ఇవ్వబడ్డాడు. 2 ముద్రించాడు కదా, నీటి ఓటగా లోపల ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దిగిరా, పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడు. ఈ మాటలు క్రొత్త నిబంధన పరిచర్యకి చెందినవి కావు. పాత నిబంధన పరిచర్యకు అవి సరిపోతాయి. విశ్వాసి హృదయంలో పరిశుద్ధాత్ముడు స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన రావటం నింపబడటం కాదు, ఇది మనం వ్యత్యాసాన్ని గ్రహిస్తూ ముందుకెళ్తున్నాం. ఆయన వచ్చాడు, ఇప్పుడు పూర్తి స్వాధీనంలోనికి మనం వెళ్ళాలి. దాన్నే నింపబడుట. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డం అంటే దొల్లటం, అరవటం, కేకలు వేయటం, టచ్ అంటాం, ఇవి కాదు. నింపబడడం గురించి మరలా జ్ఞాపకం చేస్తాను. నింపబడుట అది ఒక ఆజ్ఞ. నిన్న మనం విన్న వ్యత్యాసం చూసాం, కాంట్రాస్ట్. కమాండ్ ఆజ్ఞను చూసాం. 3వది కాన్సిక్వెన్సెస్, దాని ఫలితాలు కూడా మనం చూసాం. పరిశుద్ధాత్మ చేత నింపబడుట, వాక్యము చేత నింపబడుట 2 ఒకటే. కొలస్సై 3:18లో, ఎఫెసీ పత్రిక 5:18 నుండి మనం రెండింటిని పోల్చి చదువుకున్నాం. ఆత్మ నింపుదల కలిగిన వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో మనం విన్నాం. నింపబడుట ఆజ్ఞ. నింపబడుట గురించి గ్రీకు భాషలో ప్లెరు, బీ ఫిల్డ్ అంటే పూర్ణులై ఉండండి, అంటే
ఎల్లప్పుడూ నిండుగా ఉండండి అని అర్థం. ఎల్లప్పుడూ నిండుగా ఉండండి. క్లేరు క్లేరు. చూడండి, దీని అర్థాన్ని మనం చూస్తాం. మొదటి అర్థం నేను నాకు జ్ఞాపకం చేశాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఒక తెరచాప పడవ ఊహించాలి. తెరచాప పడవ మీరు చూసినప్పుడు తెరచాప గాలితో నిండితేనే అది కదులుతుంది. విశ్వాసి పరిశుద్ధాత్మ చేత నిండితేనే భక్తి జీవితంలో కదులుతాడు. తెరచాపలో గాలితో నిండినట్లుగా పరిశుద్ధాత్మ మనల్ని నింపాలి. గాలి ఓడను ఏ దిక్కుకు తీసుకెళ్తే అలా వెళ్తుంది. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించుట. మొదటి అర్థం నడిపించుట. పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా నడిపిస్తాడు. నిన్న మనం చాలా సేపు చర్చించాం. సహోదరులు వారి వారి యొక్క అనుభవాలు పంచుకున్నారు. ఇక్కడ మనం గ్రహించాల్సిన ఒక మాట ఏమిటి అనంటే, మనకి ఎన్నో అనుభవాలు ఉండొచ్చు. ఆ అనుభవాలు వాక్యంతో సరిపోవాలి. పేతురు తన పత్రికలో రూపాంతర కొండ మీద జరిగిన అనుభవాన్ని చెప్తూ, అది చాలా గొప్పది, దివ్యమైన అనుభవం. కానీ పేతురు అన్నాడు, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. అనుభవాలు దేవుని యొక్క వాక్యానికి సరిపో. అనుభవం దేవుని వాక్యానికి బయట ఉంటే అది చాలా ప్రమాదం. మనం ఆత్మచేత నడిపించబడాలి. పరిశుద్ధాత్మ ఎలా నడిపిస్తాడో వాక్యాన్ని బట్టే. దీనికి నేను ఒక వచనాన్ని మీకు ఆధారం చూపిస్తాను. వాక్యానికి వ్యతిరేకంగా లేదా వాక్యానికి దూరంగా పరిశుద్ధాత్ముడు ఎన్నడే గాని నడిపించడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13, 14 వచనాలు మనం చదవాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13, 14. దానిలో ఆత్మ తనంతట తానే ఏమీ బోధింపక, పరిశుద్ధాత్ముడు పనేంటి ఇప్పుడు? వేటిని వినునో, నాలో నేనేమైతే చెప్పానో వేటిని వింటాడో వాటిని బోధించుచు ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను. ఇక్కడ ఒక చక్కటి ట్రయాలజీ మనం చూడాలి. యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన తండ్రిది అన్నాడు. అందువల్ల యేసు ప్రభు ఒక్క మాట కూడా ఆయన తనంతట తాను ఏమి చెప్పలేదు. తండ్రి ఏం చెప్పమన్నాడు అదే చెప్పాడు. ఆయన విధేయత, మానవత్వంలో విధేయతను మనం చూస్తున్నాం. తండ్రి ఏం చెప్పమన్నాడు అదే చెప్పాడంటే ఆయన తక్కువ వాడని కాదు, అది మానవత్వంలో ఉన్న విధేయత. రెండవది పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు ఏమైతే చెప్పి వెళ్ళాడో వాటిలో నుండి తీసుకుని విశ్వాసులకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ పని వాక్యానికి అవతల లేదు అని మనం గ్రహిస్తాం. 119వ కీర్తన 105వ చరణాన్ని కూడా మనం చదువుకుంటాం. మనం బాగా ఎరిగినటువంటి మాట, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నడిపింపును గురించి చెప్పబడిన వచనం. వాక్యం నడిపిస్తుంది. నీ వాక్యం నా త్రోవకు వెలుగు, నా పాదాలకి దీపం. నడిపిస్తుంది. పరిశుద్ధాత్ముడు వాక్యాన్ని ఉపయోగించి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా నడిపిస్తాడు. బయట నుంచి మాట్లాడి నడిపించడు. ఇదిగో నీకు దర్శనం వచ్చిందా, నీకు కళ వచ్చిందా, నీకు స్వప్నం వచ్చిందా? పరిశుద్ధాత్ముడు బయట నుంచి మాట్లాడాడు.
చాలా మంది మేము దర్శనాలు విన్నాం, స్వప్నాలు విన్నాం, మేము ఫలానాది చూసామంటారు. పరిశుద్ధాత్ముడు వాక్యము నుండి మాట్లాడతాడు. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను. అయితే హృదయంలో వాక్యము సమృద్ధిగా నివసించాలి. వాక్యం చదవాలి, వాక్యం గుర్తుపెట్టుకోవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. బాగా చదివాం, మనసులో ఒక సత్యం ఉంది, ఆ సత్యాన్ని ఖాళీ సమయంలో ధ్యానం చేస్తూ ఉండాలి. వాటి యందు ఆనందించాలి. కొలస్సీ పత్రిక 3:16 క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఆత్మ నింపుదల అంటే వాక్యము చేత పరిశుద్ధాత్ముడు నడిపించుట. ఎంత వాక్యంతో నింపబడతామో అంతగా నడిపిస్తాడు. తక్కువ వాక్యం తక్కువ నడుపుదల, ఎక్కువ వాక్యం ఎక్కువగా నడిపిస్తాడు. వాక్యం దూరంగా ఉంటే నడుపుదలే లేదు. రెండవ అర్థం ప్లెరు. దీన్ని మాంసం భద్రపరచడానికి పూర్వకాలం ఉప్పు ఉపయోగించేవారు. ఉప్పు మాంసం అంతా వ్యాపించి ఉండేది, బాగా కలిపేవారు. ప్లెరు అనే పదాన్ని వాడారు. వ్యాపించి ఉండుట, ప్రతి మూలకు ఉప్పు చేయుట. విశ్వాసి జీవితంలో అన్ని విభాగాలకి వ్యాపించి ఉండాలి. ప్లెరు ఏంటి అవి? విశ్వాసి ఆలోచించే ప్రతిదీ, చేసే ప్రతిదీ, మాట్లాడే ప్రతిదీ. ఇలా చెప్దాం, ఆలోచనల్లో, క్రియల్లో, మాటల్లో, జీవన విధానం అంతా పరిశుద్ధాత్ముడు వ్యాపించి ఉండుట ప్లెరు. పరిశుద్ధాత్ముడు వ్యాపించి ఉండుట. ప్లెరుకి మూడొక అర్థం కూడా ఉంది, మరొక అర్థం. అదేంటంటే స్వాధీనములో ఉండుట, ఆత్మ స్వాధీనములో ఉండుట. చూడండి, కొత్త నిబంధనలో మనం నిన్న విన్నాం, ఆ పదం అక్కడ వాడారు. ప్రభు శిలువ మరణాన్ని గురించి చెప్తూ యోహాను 16లో, నేను ఈ సంగతులు మీతో చెప్పినందుకు నా హృదయం దుఃఖముతో నిండి ఉన్నది. దుఃఖము ఆయన్ని ఓవర్టేక్ చేస్తుంది. లూకా 5:26 వాళ్ళు భయముతో నిండుకున్నారు, భయం వాళ్ళని నింపేసింది. లూకా సువార్త 6:11 వారు వెర్రి కోపంతో నిండుకున్నారు. ఇంకా అలా చాలా వచనాలు మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు 5:17లో ప్రధాన యాజకుడు అతనితో ఉన్న కొంతమంది మత్సరముతో నిండుకున్నారు. ప్లెరు అంటే, ఇక చూడండి, కోపంతో నిండిపోయాడు అనుకోండి. ఒకడు కోపం యొక్క స్వాధీనంలో ఉంటాడు. మత్సరంతో నిండుకుంటే మత్సరం యొక్క స్వాధీనంలో ఉంటాడు. అసూయతో నింపబడితే ఇంకా అసూయ ఏం చెప్తే అలా చేస్తాడు. పరిశుద్ధాత్మతో నింపబడుట అంటే పరిశుద్ధాత్మకు పూర్తిగా స్వాధీనమగుట. ఇది నింపబడు. ఒకటి, నడిపించబడుట. రెండు, అన్ని విషయాల్లో వ్యాపించి ఉండుట. మూడు, ఆత్మ స్వాధీనములో ఉండుట. ఇది నింపబడటం గురించిన ప్రాథమికమైన అర్థం. ఆశ ఉంటది కదా మనకి, నేను దేవుని ఆత్మ చేత నింపబడాలి. మనం నిన్న విన్నాం, ఆత్మ చేత నింపబడడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి మనం చేస్తేనే ఆత్మ చేత నింపబడతాం. దేవునికి మనకి ఏదైనా పాపం అడ్డంగా ఉంది అంటే మనం నింపబడలేం. అందుకని యోహాను 1:10 1:9 చెప్పాడు, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. విశ్వాసుల గురించి చెప్తున్నాడు ఈ మాట. ఒప్పుకోవాలి. రెండవది,
శుద్ధ హృదయం కొరకై ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. 51వ కీర్తన 10వ చరణం. శుద్ధ హృదయము దేవా నా యందు పుట్టించు, క్లీన్ చేయి. శుద్ధిగా ఉంటేనే ఆత్మ వ్యాపిస్తాడో. మాటల్లో అశుద్ధం ఉందా? కొంతమంది ఊరకనే బూతులు మాట్లాడతారు, అబద్ధం మాట్లాడతారు, లోపల అసూయ, ఇంకా కొన్ని మనం చూడబోతున్నాం. దేవా నా యందు శుద్ధ హృదయము పుట్టించు. 119వ కీర్తన 11వ చరణంలో నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యమును హృదయములో ఉంచుకొనుట ద్వారా మనము ఆత్మచేత నింపబడడానికి సిద్ధమవుతాం. తర్వాత పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా 2 పొరపాట్లు చేసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మెళుకువగా ఉండాలి, చూసుకోవాలి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేయకుండా. ఎఫెసీ పత్రిక 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 5:19 ఆత్మను ఆర్పకుడి. ఈ 2 ఏమిటి అని అంటే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటే ఆయన చెయ్యొద్దన్న పనులు చేస్తే లోపలుండి వ్యాపించడు కాదు కానీ ఆయన దుఃఖపడతాడు, ఏడుస్తాడు లోపల. ఎంతమంది తాము పరిశుద్ధులు అని చెప్పుకుంటూ పాపంలో ఉన్నారో వారి పట్ల ఆయన దుఃఖపడుతున్నాడు, అయ్యో అని ఏడుస్తున్నాడు. పరిశుద్ధాత్మని ఏడుపు విశ్వాసికి తెలుస్తుంది. 4వ అధ్యాయం 30 ఎఫెసీ పత్రికలో చెప్పాడు. ఆ సందర్భాన్ని మీరు చూడండి. చేయకూడని పాపాల గురించి చెప్పి ఇదిగో ఇవి మీరు చేస్తే ఆయన దుఃఖపడతాడో అది సందర్భం. ఆర్పవద్దు అన్నాడు. తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 5:19 అంటే ఆయన చెయ్యమన్నా పని చెయ్యకపోతే ఆర్పేసినట్టు. ఈ 2 కలిపి మనం అర్థం చేసుకుంటాం. చెయ్యొద్దు అన్న పనిని చేస్తే దుఃఖపెట్టినట్టు, చెయ్యమన్న పని చేయకపోతే ఆత్మను ఆర్పినట్టు. అక్కడ సంఘములో పెద్దలు రావాలి. 5:19 తెస్సలోనికీయ మొదటి పత్రికలో మీకు పైవారై ఉన్నారో వారిని మీరు మన్నన చేయండి. వాళ్ళు పెద్దలు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు అని చెప్తుంటే వాళ్ళు పట్టించుకోవటం లేదు. ఏమిటి? దేవుని ఆత్మ మీ మధ్య కార్యాలు చేస్తుంటే మీరు ఎందుకు పట్టించుకోరు? ఒకవేళ మీరు పట్టించుకోకుండా ఉన్నారా, ఆత్మను ఆర్పవద్దు. ఆత్మను ఆర్పుతున్నారు. దేవుని ఆత్మ చేత నియమించబడిన స్వార్థికుడు, దేవుని ఆత్మ చేత నియమించబడిన పెద్ద. మన సంఘాల్లో అలా కాని వాళ్ళు కోకొల్లలో, విమర్శ కాదు నా ఆవేదన. ఆత్మ చేత ఎంతమంది పెద్దలు నియమించబడ్డారు? ఎంతమంది సువార్థికులు పిలువబడ్డారు? నేడు సంఘాలు ఆత్మీయమైన దారిద్ర్యాన్ని అనుభవించడానికి గల కారణం ఏమిటి? సంఘాలలో పరిశుద్ధాత్ముడు అయ్యో అని ఏడుస్తున్నాడు. ఆయన దుఃఖపడుతున్నాడు. ఆయనను పని చేయనివ్వటం లేదు. పరిశుద్ధాత్మను ఆర్పవద్దు అని చెప్పాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20లో చెప్తున్నాడు. యేసు ప్రభునే బయటికి పంపించారు. సంఘాల పరిస్థితి అంత్య దినాల్లో
ఆత్మను ఆర్పుట, యేసు ప్రభు సన్నిధి లేకుండా చేయుట. మత్తయి సువార్త 12లో పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పనిచేయుట, అక్కడ ఏం చెప్పాడు? దూషించుట. అది విశ్వాసి చేసే పాపం కాదు, అవిశ్వాసి. వానికి నరకం ఉంది అని చెప్పాడు. అది ఒకటి అవిశ్వాసి చేసేది, ఈ రెండు విశ్వాసి చేసే పాపాలు. ఎక్కడ మనం ఆత్మను ఆర్పామో, ఆయన సంఘంలో నాలో కార్యం చేస్తుంటే నేను ఎక్కడ అడ్డం పడ్డానో, ప్రభువా నన్ను క్షమించు అని మనం అడగాలి. నాడు సంఘాలు ఆత్మ చేత నడిపించబడటం లేదు, డబ్బు చేత నడిపించబడుతున్నాయి, అధికార మదం చేత నడిపించబడుతున్నాయి, ఖండ బలం చేత నడిపించబడుతున్నాయి, కుల బలం చేత నడిపించబడుతున్నాయి. ఆత్మ నింపుదల గురించి మనం వింటున్నాం. చాలా మందికి ఆత్మ వరాలు అంటే చాలా ఇష్టం. ఆత్మ వరాలు కంటే ముందుగా ఆత్మ ఫలము మనం ఫలించాలి. పరిశుద్ధాత్మకు లోబడితే ఫలాలు మనలో వస్తాయి. త్వరగా ఆత్మ ఫలము అనే అంశాన్ని కూడా ఈరోజు మనం చూడబోతున్నాం. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. దీన్ని మనం 9 ఉన్నాయి కదా, ఉరకనే ఒక ఆలోచన. మీరు చాలాసార్లు దీన్ని ధ్యానించుంటారు. ఒక ఆలోచన మొత్తం అక్కడ 9 ఉన్నాయి. ఆ 9ంటిని మీరు రాసుకుని 3 భాగాలుగా రాసుకోండి. మొదటి 3 ఒకటి, తర్వాత 3 ఒక భాగం, తర్వాత 3 ఒక భాగం. ఎలా కూడా మీరు ధ్యానం చేయొచ్చు. అలాగే ధ్యానం చేయాలని నేను అనటం లేదు, అలా కూడా ధ్యానం చేయొచ్చు. మొదటి 3 చూడండి. ప్రేమ, సంతోషం, సమాధానం. ఒక రక్షించబడిన విశ్వాసి దేవుని పట్ల తన వైఖరి, ఈ మొదటి 3 దేవుని వైపు అని రాసుకోండి. దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం. ఇతరుల వైపు విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. నా పట్ల సెల్ఫ్, నా పట్ల నేను ఫలించాల్సిన, దేవుని పట్ల, ఇతరుల పట్ల, నా పట్ల. అలా అని మిగతా వారి పట్ల ఉండవు అని కాదు. ప్రాథమికంగా ఈ ఆలోచన దేవుని పట్ల నేను ఫలిస్తే దాని ప్రభావం ఇతరుల పట్ల కూడా ఉంటుంది. ఇతరుల పట్ల ఫలిస్తున్నప్పుడు నా పట్ల కూడా నాకు ఉంటుంది. ఇవన్నీ ఒకదానికొకటి మిక్స్ అయి ఉంటాయి. గలిబిలి చెందొద్దు. ఇలాగే ఈ 3 ఈ దేవుని వైపే అని కాదు నా ఉద్దేశం. మొదటిగా దేవుని వైపు, మొదటి 3 దాని ఫలాలు మళ్ళా అవే ఇతరుల పట్ల, నా పట్ల కూడా ఉంటాయి. అలాగనే మీరు ధ్యానం చేయాలి. ఫలాలు ఫలించటం గురించి దాని నెసెసిటీ, ఆవశ్యకత. నేను ఫలించాలా? రక్షించబడ్డాను, పరలోకం వెళ్తాను, సరిపోదా? యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 8 వచనాలు అది ఆయన చెప్తున్నారు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. బహుగా ఫలించుట, బహుగా ఫలించుట, ఈ మాటలు అక్కడ చెప్పారు. ఒక విశ్వాసి ఫలిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే అతడు క్రీస్తులో ఉన్నాడు, క్రీస్తులో ఐక్యమై ఉన్నాడు అంటానికి రుజువు. క్రీస్తులో లేకపోతే ఫలాలు లేవు. తాను క్రీస్తునందు ఉన్నాడు అంటానికి రుజువు. 2, మనం ఫలించుట ద్వారా పరలోకపు తండ్రి మహిమ పరచబడతాడు.
పరలోకపు తండ్రి మహిమ పరచబడతాడు. ఇక్కడే చెప్పాడు, మనం ఫలించుట ద్వారా మన ప్రార్థనలకు జవాబులు పొందుతాం. ఫలించుట ద్వారా మనం క్రైస్తవులం, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులము అని మనకు తెలుస్తుంది. ఫలించని ప్రతి తీగె ఆయన కత్తిరిస్తాడు. ప్రూనింగ్ అంటే మనల్ని క్రమశిక్షణ చేసి క్రమపరిచి ఫలించేలా చేస్తాడు. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 11 వచనాల్లో మళ్ళా ఇదే అంశం చెప్తున్నాడు. శిక్షా ఫలము పొందుటకై మనం ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలనే ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు. దాని ఫలితం ఏమిటి? నీతి, సమాధానం అనే ఫలాలు ఇస్తాయి. కాబట్టి ఈ భాగంలో యోహాను 15లో ఫలించుట గురించి మనం చూస్తున్నాం. క్రీస్తుతో ఐక్యమై ఉన్నాం, తండ్రిని మహిమపరుస్తున్నాం, మన ప్రార్థనలకు సమాధానం, మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులం. ఒకసారి ఫలింపని ఎండిపోయిన ఆకులు ఉంటాయి, వాటిని కత్తిరిస్తాడు ఆయన. ఫలించుట 3 మెట్లు. ద్రాక్ష తీగె అనే ఆ భాగాన్ని మనం చూసినప్పుడు 3 స్థాయిల్లో 3 గ్రేడ్లు అండి. మనం కూడా ఈ 3 గ్రేడ్లు పాస్ అవ్వాలి. ఫస్ట్ గ్రేడు, ఫస్ట్ ఫారం, సెకండ్ ఫారం అనేవారు కదా పూర్వకాలం. అట్లా ఫలించటంలో ఫలించుట అక్కడే మీరు చూస్తారు. ఎక్కువగా ఫలించుట, మూడోది బహుగా ఫలించుట. ఫ్రూట్, మోర్ ఫ్రూట్, మచ్ ఫ్రూట్. ఇది మిగతా భాగాల్లో కూడా మనం చూస్తాం. ఫలించుట, మరి ఎక్కువగా ఫలించుట, ఆ మాట ఉంది అక్కడ. ఇక మీరు కిందకు వచ్చేస్తే బహుగా ఫలించుట. ఫలించుట అని రాసుకుని ఫలించుట, ఎక్కువగా ఫలించుట, బహుగా ఫలించుట. ప్రభు విత్తువాని ఉపమానం చెప్తూ మంచి నేలన పడిన విత్తనం గురించి ఈ 3 ముక్కలు చెప్పాడు. మరలా అంతలు అంతలు అన్నాడు కదా. మొదటిది 30 అంతలు, అది ఫలించుట. 60 అంతలు ఎక్కువగా ఫలించుట. 100 అంతలు బహుగా ఫలించుట. క్రైస్తవ జీవితం యొక్క ఫలం ఏమి లేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపంలోనికి మనం ఎంతగా వస్తున్నామో అదే ఫలం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాలు మనం చదువుతుంటే, మీరు నిష్ఫలలు కాకుండా ఉండండి అన్నాడు. ఓహో, విశ్వాసులు ఫలించకుండా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. నిష్ఫలులు కాకుండా, ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, అదే ఫలించటం. మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో, యేసు ప్రభుని గురించి తెలియటం కాదు, యేసు ప్రభుని గురించిన అనుభవం. ఆయన ఎలా ప్రేమించాడో అదే ప్రేమ నాలో ఉండడం. గ్రేడ్లు, మొదట 30, తర్వాత 60, తర్వాత 100. అనుభవ జ్ఞాన విషయం.
జ్ఞానం ఉండడం వేరు, అనుభవ జ్ఞానం ఉండడం వేరు. మిమ్మల్ని సోమరులైననో నిష్ఫలులైనా కాకుండా చూసుకోండి. సోమరులు అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు రూపంలో రాకుండా అలాగే ఉండిపోయారు. వాళ్ళు చర్చిలో మిగతా యాక్టివిటీస్ లో చాలా చురుగ్గా ఉంటారు, కానీ యేసు ప్రభు రూపం రాలేదు. మరుగుజ్జులు, సోమరులు ఈ మాటలు చెప్తూ వచ్చారు. మనం క్రైస్తవ జీవితంలో నిష్ఫలం కాకుండా ఉండడానికి ఇక్కడ 8 సుగుణాలు చెప్పారు. వీటిని మనం అలవరుచుకోవాలి. కొలసై పత్రిక 1:10 సఫలం అనే మాట వాడాడు. కొలసై 1:10 ప్రతి సత్కార్యములలో సఫలులగుచు. యేసు ప్రభు ఏమేమైతే ఇచ్చాడో వాటన్నిటిలో సఫలమైపోండి. యేసు క్రీస్తు ప్రభు యొక్క క్యారెక్టర్ ఉంది, దానిలో మనం సఫలం కావాలి. ఫిలిప్పీ పత్రిక 1:22 అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. జీవితం ఎంజాయ్ చేయరా లోకంలో అని అంటారా? దాని వల్ల నాకు ఏమి తోయటం లేదు అని పౌలు అక్కడ చెప్తున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, క్రీస్తు లక్షణాలు నేను ఫలిస్తాను. అంతే పౌలు యొక్క ఉద్దేశం. క్రీస్తు కొరకు జీవించే జీవితం ఫల సాధనం, అదే సత్క్రియ. కొన్ని ఫలాలు చెప్పాడు. రోమా పత్రిక 1:13 పౌలు రోమీయులతో చెప్తూ అక్కడ యూదులతో ఇలా చెప్తున్నాడు, మీరు రక్షించబడ్డారో సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్టు. అంటే సువార్త చెప్పి యూదులు కానీ అన్యజనులు కూడా రక్షించబడితే వాళ్ళు కూడా ఫలమే. అన్యజనులు అనే ఫలం. భారతదేశంలో రక్షించబడిన ప్రతి విశ్వాసి అన్యజనుడు అనే ఫలం. క్రీస్తు కొరకు సంపాదించడానికి పౌలు సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. ఈ అన్యజనులు అనే ఫలంలో మొట్టమొదటి ఎవరు రక్షించబడ్డారు పౌలు పరిచర్యలో అని అంటే, కొరింథీ మొదటి పత్రిక 16-15 చెప్పాడు. అన్యుల్లో కొర్నేలి, అది పేతురు పరిచర్య. పౌలు పరిచర్యలో స్టెఫను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు. అకయ ప్రాంతానికి వచ్చాడు, సువార్త చెప్పాడు. స్టెఫను, ఆయన ఇంటి వారు రక్షించబడ్డారు. అన్యజనులు అనే ఫలం, సత్క్రియలో అనే ఫలం, అన్యజనులు అనే ఫలం. హెబ్రీ పత్రిక 13-15 జిహ్వా ఫలం. జిహ్వా ఫలం ప్రభుని స్తుతించుట, యేసు ప్రభు నామాన్ని ఒప్పుకొనుచు ఎల్లప్పుడూ స్తుతియాగం. మన నోట దేవునిని స్తుతించుట ఫలం. యాకోబు 3:9 ఫలము కాందేంటో చెప్పాడు. ఈ నోటి నుంచే దేవుని పోలికగా పుట్టిన మనుషుల్ని శపిస్తాం. అది కారు ద్రాక్ష. స్తుతియాగము అని చెప్పాడు. ఈ స్తుతియాగం అనే పదం 50వ కీర్తనలో కనబడుతుంది. 23వ వచనం, 23వ చరణం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. ఈరోజు స్తుతియాగం ఫలం, సంఘంలో స్తుతియాగం ఫలం,
ఫలముల సంఘం, ఫలముల వ్యక్తిగత జీవితాలు. రోమాపత్రిక 15వ అధ్యాయం 25, 26, 27, 28 వచనాలు మనం చూస్తే, రోమాపత్రిక 15వ అధ్యాయం 25, 26, 27 వచనాలు. దానిలో ఆయన ఏం చెప్తున్నాడు? విశేషంగా పరిశుద్ధుల కొరకు పరిచర్య చేసి యెరూషలేము వెళ్తున్నాను. 26లో అకయ వారు, మాసిదోనియా వారు యెరూషలేములో ఉన్న బీదలైన వారి కొరకై కొంత సొమ్ము చందా వేయని ఇష్టపడ్డారు అని చెప్తూ 28 ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి ముద్ర వేసి నేను మీ పట్టణం మీదుగా స్పెయిన్ ప్రయాణం చేస్తున్నాను అని పౌలు తన ప్రయాణాన్ని గురించి చెప్తున్నాడు. బీదలైన వారి నిమిత్తం అకయ వారు, మాసిదోనియా వారు కొంత సొమ్ము చందా వేయ ఇష్టపడ్డారు. ఈ ఫలము అన్నాడు, ఇది ఉపకారము అనే ఫలం, ఫ్రూట్ ఆఫ్ కంట్రిబ్యూటింగ్ టు ద నీడీ. అవసరాల్లో ఉన్నవారి విషయమై కలిగిన వారు అని కాదు. మాసిదోనియా వాళ్ళు బీదలు కదా, అయినా వాళ్ళు దాతృత్వాన్ని గురించి కొరింథీయులకు కూడా పౌలు చెప్పాడు, రోమీయులకి చెప్తున్నాడు. జిహ్వా ఫలం, ఉపకార ఫలం, ఆత్మల రక్షణ అనే ఫలం, సత్క్రియలతో కూడిన జీవితం అనే ఫలం. ఇందాక మనం 5వ అధ్యాయం గలతీ పత్రికలో 9 లక్షణాలు మనం చూసాం. త్వరగా కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి 3 దేవుని పట్ల మనం ఫలించాల్సింది, ఇతరుల పట్ల. తర్వాత 3 నా పట్ల నేను ఫలించాల్సినవి అని మనం చూస్తూ అది అలా ఉంచి ప్రేమ అంటే ఎదుట వ్యక్తి యొక్క ప్రతిస్పందన ఆశించకుండా ఇతరుల యొక్క క్షేమం కొరకు త్యాగముతో కూడిన బాధ్యత. ఇతరులు ప్రేమిస్తే మనం ప్రేమిస్తాం, అది లోకంలో ఆల్రెడీ ఉంది. కానీ దేవుని ప్రేమ, యేసుప్రభు ఏమి ఆశించి ఆయన మనల్ని ప్రేమించాడు, మన దగ్గర ఏముందనే. కొరింథీ మొదటి పత్రిక 13లో ప్రేమ లక్షణాలు చెప్పాడు. ఆ ప్రేమ లక్షణాల్లో 7 అనుకూలమైన లక్షణాలు మీరు ధ్యానం చేసుకోండి. బోధకులు, పెద్దలు, సువార్థికులు, అనుభవములు ఉన్నారు కనుక నేను ఇంకా దాని జోలికి వెళ్ళటం లేదు. ప్రేమ 7 అనుకూలమైన లక్షణాలు చెప్పారు. 8 ప్రతికూలమైన లక్షణాలు, అంటే ఏమి కాదు ప్రేమ, అది చెప్తూ వచ్చాడు. ప్రేమకు వ్యతిరేకం స్వార్థం. తర్వాత 2వది సంతోషం, ఖార. ప్రేమ ఖార. ప్రేమ గురించి చెప్తూ అది మొదటిది అని చెప్పాడు. మొదటిది అగాపే, దేవుని ప్రేమ. సంతోషం, ఖార, జాయ్. దీని గురించి కొన్ని మాటలు తెలిసినవే జ్ఞాపకం చేస్తాను. యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలం పొందుదురు, నెహెమ్యా 8:10. సంతోషము గల మనసు ఆరోగ్య కారణం, సామెతలు 17:22. సంతోషము ముఖానికి వర్చస్సు ఇస్తుంది, తేటనిస్తుంది, సామెతలు 15:13. ఇట్లా ఒక్కొక్కటి మీరు ధ్యానం చేయండి. సమాధానము, ఎయిరెనే, గ్రీకులో సమాధానం, ఎయిరెనే, శాంతి, సమాధానం, విశ్రాంతి. ఈ లోకం భయంకరమైంది, యుద్ధాలతో, పోరాటాలతో కూడింది. దీర్ఘశాంతం, మక్రోతుమియా,
దీర్ఘశాంతం. రెచ్చగొట్టే పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు నిగ్రహించుకునే శీలం, దయాళుత్వం, క్రిస్టాటెస్, జెంటిల్నెస్. దయాళుత్వం అంటే ఏంటంటే జగడమాడ్. అది మనం అర్థం చేసుకునే భాషలో. జగడమాడక సాధువుగా ఉంటాడు అందరి ఎడల. మంచితనం, గుడ్నెస్. అగాథోస్, గుడ్నెస్, దయాళుత్వం, మంచితనం. ఇది స్వనీతి కాదు, మంచితనం. స్వార్థ రహితులై ఉండుట, మంచితనం. విశ్వాసం. ఇక్కడ కొంత తెలుగు బైబిల్ ఇబ్బంది మనము అర్థం చేసుకోవాలి. విశ్వాసం అంటే ఫెయిత్ అని కాదు, అక్కడ విశ్వాస్యత, ఫెయిత్ఫుల్నెస్. విశ్వాస్యత, పిస్టిస్ గ్రీక్ లో. మరణం వరకు నమ్మకంగా ఉండు, ప్రకటన గ్రంథం 2:10 చెప్పాడు. నేను జీవ కిరీటం ఇస్తాను. నమ్మకత్వానికి ఆపోజిట్ నమ్మక ద్రోహం, మోసం. మా స్నేహితులే నన్ను మోసం చేశారండి అంటారు కదా. సాత్వికం, ప్రొటెస్ట్. అడవి జంతువుల్ని సాధు చేయడానికి వాడే పదాన్ని ప్రొటెస్ట్. నియంత్రించుట, చేం చేయుట. మోషే నిజానికి పాత నిబంధనలు ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొదానికి మనం చెప్పచ్చు. మోషే ఎలాంటి వాడు? ఒక్క దెబ్బతో ఐగుప్తీని కొట్టి చంపేసినాడు. ఎంత సాధు చేయబడ్డాడు, ఎంత సాత్వికమైపోయాడు. దేవుని చేత సాధు చేయబడ్డాడు. పౌలు తిమోతితో చెప్తున్నాడు, దైవజనుడు సాత్వికాన్ని సంపాదించుకోవాలి. కొలస్సీయులతో అన్నాడు, సాత్వికాన్ని వస్త్రంగా ధరించుకోండి. ఎఫెసీయులతో అన్నాడు, మీ నడకలో సాత్వికం కనపడాలి. సాత్వికము లేకపోతే యాకోబు అన్నాడు, వాక్యం మీలోకి రాదు. మీలోకి వాక్యం రావాలంటే శక్తి గల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించండి. దానిలో ఫైనల్ గా సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం, ఎన్క్రిటియా, అది గ్రీకు పదం. మితముగా ఉండుట. పందెములో పరిగెత్తేవాడు అన్నిటి అందు మితంగా ఉంటాడు. ఇక్కడ మితం అర్థం చేసుకోవాలంటే ధనాపేక్ష, మితము లేకపోవడం. నా జీవితానికి బ్రతకడానికి ఎంత కావాలో అంతే, అదే తృప్తి. ఆత్మఫలాలు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఒకటి ధ్యానం చేసి పక్కన పెట్టేయకూడదు. ఒకటి ధ్యానం చేస్తూ రెండో దాన్ని ధ్యానం చేసినప్పుడు దానికి కనెక్షన్ ఉంటుంది. అట్లా మనం దీవించబడతాం. నేను ముగిస్తున్నాను. వీటన్నిటికీ మాదిరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనలో ఇవన్నీ మనకున్నాయి. యేసు ప్రభువులా నడవటమే ఆత్మయందు ఫలించటం. పరిశుద్ధాత్మ నింపుదల గురించి, పరిశుద్ధాత్మ ఫలం గురించి ఈరోజు మనం పోయిన వారం విన్నాం, ఈ వారం విన్నాం. ఈ చక్కటి అవకాశాన్ని బర్నబాస్ గారు నాకు ఇచ్చారు. వారికి నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఇన్ని రోజులు నడిపించిన దేవుని దాసులు ఉన్నారు, శ్రద్ధగా వాక్యాన్ని విన్న సహోదరులు ఉన్నారు, నోట్ చేసుకున్నారు, ప్రశ్నలు అడిగారు. ఈ 6 రోజులు మీతో పాటు వాక్యాన్ని పంచుకోవడానికి నేను చదవటం, మరలా ధ్యానం చేయటం నాకు ఎంతో దీవెనకరమైంది. ఈ దీవెనను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఓపికగా వాక్యాన్ని ఉదయమే లేచి నోట్సులు తీసుకొని రాసుకుంటూ, ధ్యానం చేస్తూ, ఆనందిస్తూ, దిద్దుకుంటూ
మనల్ని అందరినీ ప్రోత్సహించిన ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ చెల్లిస్తూ ఇలాగున జరిగించిన సహోదరులందరికీ మరొకసారి నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ ప్రేమ వందనాలు. ఈరోజు అధ్యక్షులు దాసరి ఎలీషా బాబు అన్నకి, అలాగే నేను తప్పకుండా చెప్పాలి, అది ఈరోజు అన్న చాలా చక్కటి కీర్తన. నేను చాలా రోజుల నుంచి ఆ కీర్తన కోసం ఎదురు చూస్తున్నాను. నేను ఎంతగానో ఆనందించాను. అన్నకు కూడా నా ప్రేమ వందనాలు. అధ్యక్షులకి మరొకసారి నా వందనాలు తెలియజేస్తూ అన్నకి అప్పగిస్తున్నా. థ్యాంక్ యూ బ్రదర్. చక్కని సందేశాన్ని వినగలిగాం. ఆత్మతో నింపబడి ఆత్మ నింపుదల, ఆత్మ ఫలముల గురించిన విషయాలు ఇవి మనం అన్వయించుకుందాం. సంఘాలలో, వ్యక్తిగతంగా, సమాజంలో ప్రభు మహిమపరచబడేటట్టుగా జీవిద్దాం. మంచిది. ప్రార్థన చేసుకుందాం. మన ప్రియులు పేతురన్న ప్రార్థన చేస్తారు. కృపా సత్య సంపూర్ణ వంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ దాసుని నిలబెట్టుకొని పరిశుద్ధాత్మని యొక్క కార్యములు ఎలాగుంటావో వాటి వివరాలు మీరు దాసుని ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని పురుకొల్పుతున్నందుకు స్తుతిస్తుంటున్నాం. ఈ దినం పరిశుద్ధాత్మని యొక్క ఫలింపు ఎలాగుంటుందో వాటి యొక్క వివరాలు మీ దాసుని ద్వారా మాట్లాడారు. అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తుంటున్నాం. అయ్యా, మేము హృదయంలోను, నోటిలోను, మాటల్లోను, ఆలోచనలోను పరిశుద్ధాత్మని యొక్క ఆధీనంలో ఉండి ఈ లోకంలో జీవించాలని మీరు హెచ్చరించారు. ఆ విధంగా లేకపోతే మేము విశ్వాసం కాదన్న పదాలు మీ లేఖనాల ద్వారా హెచ్చరిస్తూ మమ్మల్ని పురుకొల్పినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తుంటున్నాం. నోటిని స్వాధీనం చేసుకుంటూ ఆలోచనలు స్వాధీనంలో పెట్టుకొని వ్యర్థమైన మాటలు పలకకుండగా, వివాదాలకు వెళ్ళకుండగా, అయ్యా మీకు అనుకూలమైన వచనాలు పలుకుతూ, ఇతరులకు ప్రయోజనకరమైన మాటలు పలుకుతూ సంఘములోను, సమాజంలోను, కుటుంబంలోను ఎదగటానికి మీ కృప చూపండి, సహాయం చేయండి. ప్రతి ఉదయం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, అలసిపోయినా అయా కనుపు కలగకుండా ప్రతిదినం ఈ విధంగా మీ దాసునికి ఇచ్చిన బాధ్యత భారాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ కూడిక ఇంతవరకు నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ దినమంతా మీ వాక్శక్తి ద్వారా నడిపించి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన పేతురును వందనాలన్న. ఈరోజు ప్రార్థన చేసిన ప్రభుదాస్ అన్న, పాట పాడిన సమూయేలన్న, వాక్యం కొరకు ప్రార్థన చేసిన తిమోతి, చక్కని వాక్య సందేశం అందించిన జాన్లీ అన్న, ముగింపు ప్రార్థన చేసిన పేతురన్న, విన్న మీ అందరికీ నాకు ఈ అవకాశం కల్పించిన బర్నబాస్ అన్న వందనాలు చెప్తూ ఈ సమయాన్ని అప్పగిస్తాను. వందనాలన్నా.